హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో మార్చి 10వ తారీఖు నాడు రిజల్ట్స్ రిలీజ్ చేసిన గ్రూప్ 1 పేపర్ కరెక్షన్ అండ్ రిజల్ట్స్పై టీజీపీఎస్సీ అయితే ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఎందుకంటే చాలామంది తెలుగు మీడియం విద్యార్థులు తక్కువ మార్క్స్ వేశారు, మేము అసలు కట్ ఆఫ్లో కూడా లేకుండా పోయాము, మా తెలుగు మీడియం విద్యార్థులు ఏ ఒక్కరు ఎందుకు 400 పైన రాలేదు అని చెప్పి చాలామంది విద్యార్థులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనుక దీనిపై టీజీపీఎస్సీ అయితే ఒక ప్రెస్ నోట్ అయితే నైట్ రిలీజ్ చేసింది. ఆ ప్రెస్ నోట్ వివరాలే అన్ని పేపర్స్ అయితే ప్రింటింగ్ చేయడం జరిగింది. అసలు ప్రెస్ నోట్ ఏమని రిలీజ్ చేసింది పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పారదర్శకంగా గ్రూప్ 1 మూల్యాంకనం టాప్ 500లో 296 మంది పురుషులు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై కమిషన్ ఆగ్రహం. సబ్జెక్టుల వారీగా అత్యధిక మార్కులు వెల్లడి. గ్రూప్ 1 ప్రధాన పరీక్షల మూల్యాంకనం ప్రాథమిక మార్కుల వెల్లడిలో పారదర్శకంగా వ్యవహరించినట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. మెయిన్కి సంబంధించి సబ్జెక్టుల వారీగా మార్కులను అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో పొందుపరిచినప్పటికీ కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, సొంత ప్రయోజనాల కోసం అభ్యర్థుల గందరగోళాన్ని సృష్టిస్తున్నారని మండిపడింది. కొందరు అభ్యర్థులు సైతం ఊహాజనితంగా అత్యధిక, అతి తక్కువ మార్కులంటూ సోషల్ మీడియా ద్వారా అపోహలు సృష్టిస్తున్నారని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సో మేము కరెక్షను ప్రతి జవాబు పత్రాన్ని 2 సార్లు ఇద్దరితో మూల్యాంకనం చేయిస్తారు. తొలి దశ మూల్యాంకనం తర్వాత ఎగ్జామినర్కి ఇచ్చిన మార్కుల పాటును వేరు చేసి 2వ దశ మూల్యాంకనానికి పంపిస్తారు. మీ పేపర్ అంట ఇద్దరు కరెక్షన్ చేసిరంట, ఒక ఫస్ట్ కరెక్షన్ చేసిన అతను ఎంత వేసిండు అనే మార్కులు సెకండ్ అతనికి చెప్పకుండా సెకండ్ వాళ్ళతో కూడా మీకు కరెక్షన్ చేయించాము అని చెప్తున్నారు. మూల్యాంకనం చేసేందుకు దేశంలోని వివిధ వర్సిటీలకు చెందిన సీనియర్ ప్రొఫెసర్లను ఎంపిక చేసుకొని ప్రతి సబ్జెక్టుకు ఒక చీఫ్ ఎగ్జామినర్తో కమిటీలను నియమించాం. ఈ కమిటీల్లో 2 సబ్జెక్టు నిపుణులు ఉంటారు. ప్రొఫెసర్లతో కరెక్షన్ చేయించారు, మళ్ళీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కూడా ఉంటారని చెప్పారు. చీఫ్ ఎగ్జామినర్లకు యూపీఎస్సీకి చెందిన వివిధ పరీక్షలు, ఇతర ప్రధాన పరీక్షల మూల్యాంకనంలో భాగస్వాములుగా ఉన్నారు. మూల్యాంకనం చేసిన నిపుణులంతా దేశంలోని వివిధ యూనివర్సిటీలు, విద్యాలయాల్లో రెగ్యులర్ ఫ్యాకల్టీ మూల్యాంకనాన్ని, చీఫ్ ఎగ్జామినర్ కమిటీ నియామకాన్ని అత్యంత గోప్యంగా నిర్వహించాము. సో కరెక్షన్ మేము చాలా నీట్గా చాలా సార్లు జాగ్రత్తలు తీసుకొని కరెక్షన్ చేశాము, మీకు వచ్చిన మార్క్సే కరెక్టు అన్నట్టు టీజీపీఎస్సీ అయితే మనకు ఈరోజు చెప్పడం జరిగింది. సో గ్రూప్ 1 మెయిన్స్ ఎవాల్యుయేటర్ ఇలా జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి 33 మంది కరెక్షన్ చేసిరు. పేపర్ 1 57, పేపర్ 2 48, పేపర్ 3 70, పేపర్ 4 38, పేపర్ 5 65, పేపర్ 6 40, మొత్తం 351 మంది అయితే కరెక్షన్ చేయడం జరిగింది. పేపర్ వారీగా అత్యధిక మార్కులు ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్లో 139.5 అనేది హయ్యెస్ట్ మార్క్స్, ఎవరికి వచ్చినాయని చెప్పలేదు కానీ హయ్యెస్ట్ మార్క్స్ అది. పేపర్ 1లో 97, పేపర్ 2లో 102.5, పేపర్ 3 102.5, పేపర్ 4 వచ్చేసి 113, పేపర్ 5 96, పేపర్ 6 100. సో పేపర్ 5, పేపర్ 6 అనేది చాలా తక్కువగా ఉన్నాయి కంపేర్ టు అదర్ పేపర్స్. పేపర్ 4లో అతి ఎక్కువగా 113 ఉన్నాయి. ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ కనుక లెక్కలోకి రాదు. నెక్స్ట్ టాప్ 100 ర్యాంకుల్లో జెండర్ కమ్యూనిటీ వివరాలు. టాప్ 100లో పురుషులు వచ్చేసి 59 మెంబర్స్ ఉన్నారు, మహిళలు వచ్చేసి 41 మెంబర్స్ ఉన్నారు. సామాజిక వర్గాల వారిగా చూసుకుంటే ఓసీ 32 మెంబర్స్ ఉన్నారు, బీసీ 48 మెంబర్స్ ఉన్నారు, ఎస్సీ 3 ఉన్నారు, ఎస్టీ 5 ఉన్నారు, ఈడబ్ల్యూఎస్ 12 మంది ఉన్నారు. టాప్ 100 ర్యాంకులో వివరాలు. మీడియం వారిగా చూసుకుంటే మొత్తం ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు 12,323 మంది అటెండ్ అయిన వాళ్ళు, తెలుగు వాళ్ళు 7,829 మంది, ఉర్దూ వాళ్ళు 9 మంది. 500 ర్యాంక్ వరకు జెండర్ కమ్యూనిటీ వివరాలు చూసుకుంటే పురుషులు వచ్చేసి 296 మంది ఉన్నారు టాప్ 500 ర్యాంక్స్లో. టాప్ 500 ర్యాంక్ లోపు మహిళలు వచ్చేసి 204 అభ్యర్థులు ఉన్నారు. సామాజిక వర్గం అంటే క్యాస్ట్ వారిగా చూసుకుంటే ఓసీ 132 మెంబర్స్ ఉన్నారు, బీసీ 228 మెంబర్స్ ఉన్నారు, ఎస్సీ 50 మెంబర్స్ ఉన్నారు, ఎస్టీ 38 మెంబర్స్ ఉన్నారు, ఈడబ్ల్యూఎస్ 52 మెంబర్స్ ఉన్నారు ర్యాంకుల వారిగా చూసుకుంటే. ఇవి మనకు ఈరోజు ఇచ్చిన అప్డేట్స్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.